కడుపుతోటి ఉన్న ఆడపిల్లని ఇట్లా కామెంట్ పెట్టి బాధ పెడుతున్నారు. మీకైతే ఖచ్చితంగా ఉసురు తగులుతాది. దేవుడి ముందు నిలబడైతే చెప్తున్నాను. ఈ కామెంట్ అయితే ఒకసారి చూడండి. చాలా బాధ అవుతుంది నాకైతే. మెట్లు దిగుతుంటే పొట్ట మడత పడిందంట. కిందిదైతే నేను చదవలేకపోయినా. నా మనసుకు అంత బాధ వేసింది. ఒక ప్రెగ్నెంట్ లేడీని ఇట్లా కూడా అంటారా అని నాకైతే చాలా బాధ అవుతుంది. ఇంకోటి ఈ కామెంట్ అయితే చూడండి. నాది ప్రెగ్నెంటే కాదంట, జలాల్ని నేను అంతగా నమ్మించిన అంట. అంతగా నమ్మించాల్సిన అవసరం నాకేముందండి? అయినా ప్రెగ్నెంట్ లేడీ నువ్వు అట్లా అనొచ్చా? నా ఉసురు ఖచ్చితంగా నీకు తగులుతుంది. దేవుడి ముందు ఉండి చెప్తున్నా, ఖచ్చితంగా నేనెంత బాధపడినానో నువ్వు కూడా అంతే బాధపడతావు. ఆమెనే మళ్ళీ కామెంట్ పెట్టింది, ఒకసారి చూడండి. పొట్టకు క్లాత్ పెట్టుకున్నానంట. క్లాత్ పెట్టుకుంటే మొహానికి ఏం పెట్టుకుంటా, బాడీకి ఏం పెట్టుకుంటా? అయినా నా ఒళ్ళు తీరు మీకు తెలుస్తలేదా? ప్రెగ్నెంట్ అయితే ఎట్లుంటారో మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా పక్కన వాళ్ళని కానీ చూస్తలేరా మీరెవరు? నాకైతే చాలా బాధ అవుతుంది. ఇదొక్క కామెంటే కాదు, చాలా కామెంట్లు అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. అసలు ఉండాలనో సావాలనో అయితే అర్థం అయితే లేదు. అయినా మీ ఇంట్లో ఆడపిల్లలు అనే వాళ్ళే లేరా? మీ ఇంట్లో ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఎట్టుంటుందో అనేది కూడా తెలుదా? వాళ్ళ బాడీ ఎట్టుంటుందో, మొహం ఎట్టుంటుందో, మొహంలో చేంజెస్ దండిగా కనిపిస్తుంటాయి కదా. నా మొహంలో కనిపించలేదా మీకు? అసలు ఫేక్ ప్రెగ్నెన్సీ అంటున్నారు. అది నాకు తెలుస్తుందండి. కామెంట్ పెట్టే వాళ్ళకి మీకేం తెలీదు. ఊరికే సెల్ ఉంది కదా అని కామెంట్ పెట్టి ఇంకా మన పని అయిపోయిందిలే అనుకోకూడదు. కామెంట్ పెట్టిన తర్వాత వాళ్ళు మనసుకు తీసుకుంటారా లేదా అని కూడా ఆలోచించాలి. ఊరికే ఫ్లెక్స్ ప్రెగ్నెన్సీ మడత పడింది, కడుపెట్ట మడత పడుతుందండి. అది నాకు తెలుస్తుంది. కడుపు మడత పడిందంట. నువ్వు అంత క్లారిటీగా ఎట్లా చూసినావమ్మా? మా ఇంటి దగ్గరకు వచ్చి ఏమన్నా చూసినావా? నేను బట్టలు ఆరేస్తుంటే ఫేక్ ప్రెగ్నెన్సీ అని మీరు నిరూపిస్తే ఎంతమంది అయినా రాండి, నేను ఖచ్చితంగా 5 లక్షలు ఇస్తా. నిరూపణ కాలేదనుకో మీరే నాకు 5,000 ఖచ్చితంగా ఇవ్వండి డెలివరీ ఛార్జెస్ కి.